రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దుష్టుని మార్గమున బోనులుంచబడును, నీతిమంతుడు సంతోషగానములు చేయును. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇతరులను మోసం చేద్దామని చూచే దుష్టుడు తాను త్రువ్విన గోతిలో తానే పడతాడు. ఇతరులకు హాని చేయబోవడం తమ మీదికి తామే హాని తెచ్చుకోవడం లాంటిది. ఇది బైబిల్లో చాలాసార్లు రుజువైంది. సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్క పాపానికి ఉచ్చు ఉంటుంది. దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసే వారందరూ ఆ ఉచ్చులో చిక్కుకుంటారు. అయితే దీనికి వ్యతిరేకముగా దేవునికి విధేయత చూపేవారు నీతిమంతులు సురక్షితంగా సంతోషముగా ఉంటారు. దుష్టుడు పాపంలో సంతోషం కోసం విఫలం అవుతూ ఉంటే, దేవుని ప్రేమించే వ్యక్తి దేవునికి విధేయత చూపడంలో ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. భక్తుడి విధంగా అంటున్నాడు, మాకు మేలు చూపు వాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పడుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేసేదవు. సహోదరి సహోదరులారా, యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పరిపోవును. యథార్థవంతుల నీతి వారిని విమోచించును. విశ్వాసఘాతకులు తమ దురాశ వల్లనే పట్టబడుదురు. భక్తిహీనుడు చనిపోగా వారి ఆశ నిర్మూలమగును. బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోను. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధపాలగును. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవాను ప్రేమించువారులారా, చెడుతనం అసహించుకునుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తుల చేతుల నుండి ఆయన వారిని విడిపించుచున్నాడు. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. భక్తుడి విధంగా అంటున్నాడు, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయన కన్లార చూడకే విశ్వసించు నీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందొచ్చు చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మీకు కలుగా కృపను గూర్చి ప్రవచించు ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు విషయములైన శ్రమలను గూర్చి వారి తర్వాత కలుగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చునో దాన్ని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేస్తున్న సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నాడు. కాబట్టి మీ మనస్సును నడుమ కొట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడి కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తల్లి, దుష్టుని మార్గమున బోనులుంచబడునని నీతిమంతుడు సంతోషగానములు చేయనని నీవు తెలియజేశావు. దాన్ని నీకు స్తుతులు. దేవా, మేము నిన్ను ప్రేమించుచు నీ దృష్టికి నీతిగా జీవిస్తూ నీకు విధేయత చూపడంలో ఆనందించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, విశ్వాసం మూలముగా మేము నీతిమంతులుగా తీర్చబడి నీతో సమాధానము కలిగి ఉంటూ విశ్వాసం వలన నీ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి నీ మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడే వారముగా ఉండుటకు కృప చూపమని, మా మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారమై నీవు ప్రత్యక్షమైనప్పుడు మాకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.